Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. పీరియడ్స్ టైంలో నేను ఎట్లా ఫాలో అవుతాను, ఆ తర్వాత ఎలా క్లీనప్ చేసుకుంటాను అనేది చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నాకు పర్సనల్గా దీని గురించి మెన్షన్ చేయడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆచారాలు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు. కాకపోతే ఫస్ట్ నుండి కూడా మేము ఎట్లా అయితే ఫాలో అవుతున్నామో అదే షేర్ చేస్తాను. ఎక్స్ట్రాగా చూపించట్లేదు, తక్కువ కూడా నేను ఇప్పుడు చెప్పను. 4th డే తల మీద స్నానం చేసిన తర్వాత ఇంట్లో బెడ్షీట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాము, పసుపు నీళ్ళు చల్లుతాము. ఆ రోజు మాప్ చేసేస్తాను. ఇది వచ్చేసరికి 5th డే. 5వ రోజు మళ్ళీ తల మీద స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే పూర్తిగా శుద్ధి అవుతుంది. మనం ఏ వస్తువులు అయితే తాగుతామో జస్ట్ అట్లా పైన పసుపు నీళ్ళు చల్లుకోవటమే. గంగాజలం ఉంటే అవి కూడా చల్లుకోవచ్చు. తర్వాత ఆవు పంచకము ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, మనకి అందుబాటులో ఉన్నవి ఏవైనా సరే ఇలా చల్లుకోవచ్చు. డే 1 నుంచి డే 4 వరకు అసలు పూజ చేయం మేము ఇంట్లో. దేవుడికి సంబంధించింది ఏది కూడా తాకము. మాకెటు దేవుడు అలమర సెపరేట్గానే ఉంటుంది. తలుపులు కూడా వేసేసి ఉంచుతాము. మా హస్బెండ్ రోజు పూజ చేసుకుంటారు కాబట్టి నాకు ఎప్పుడైతే 5th డే ఉందో ఆ రోజు మార్నింగ్ తను నాకన్నా ముందే లేస్తారు కాబట్టి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని తన పూజ తను చేసుకుంటారు. ఇంకా ముందు రోజు అంతా మాప్ చేసేసాము, పసుపు నీళ్ళు చల్లాము కాబట్టి నెక్స్ట్ డే పసుపు నీళ్ళు ఒక్కటే సరిపోతాయి అన్నమాట. విడిగా ఏమీ శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పూజా సామాన్లు అవన్నీ కూడా మా హస్బెండ్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని తను పూజ చేసేసుకుంటారు పొద్దున్నే. అంటే డీప్ క్లీనింగ్ ఏం చేయర్లేండి, అవన్నీ తనకి రావు కూడా. ప్రెజెంట్ ఇప్పుడు అందరికీ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే మనకి డే 1 కౌంట్ చేసుకుంటాం కదా, దానికన్నా ముందు స్పాటింగ్ ఉంటుంది. సో ఆ స్పాటింగ్ రోజు మనం పూజ చేసుకోవాలా లేదా అనేది చాలామందికి ఒక డౌట్ లాగా ఉండిపోతుంది. డే 5 తర్వాత కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు పూజలు చేయొద్దు అని. సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఎవ్వరు కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు. మనం ఏంటంటే 10 days వరకు కూడా అసలు సరిగ్గా పూజ అనేది చేసుకోకుండా అయిపోతుందన్నమాట ఈ ప్రాబ్లం వలన. నేనేం చేస్తా అనేది ఇప్పుడు చెప్తాను. డే 1 కన్నా ముందు స్పాటింగ్ అవుతుంది కదా, అప్పుడు నేనైతే పూజ చేయట్లేదు. మనకి ఇంకా సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు స్పాటింగ్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పటి నుండే నేను ఆపేస్తున్నాను అనమాట పూజ చేయటము. డే 5 నుంచి రెజ్యూమ్ చేసుకుంటున్నా. ఎందుకంటే డే 5 నుంచి కూడా మనం అన్ని పనులు చేసుకోవచ్చని మన చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. సో కొత్తగా అయితే నేను ఏది కూడా అడాప్ట్ చేసుకోవటం లేదు అండ్ మార్చుకోవటం లేదు కూడా. ఇలా మనం అన్నీ మార్చుకుంటా పోతే ఒక కన్ఫ్యూజన్లో పడతాం. సో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో దానికి స్టిక్ ఆన్ అవటం చాలా బెటర్. కరెక్ట్ అనిపించడం అంటే ప్రతిదీ చేసేయటం కాదు, మన చిన్నప్పటి నుండి ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్తున్నాము. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మన పెద్దవాళ్ళని కనుక్కొని మన ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకోవటం బెటర్. మనము ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. డయాబెటీస్ ఎలా పూర్వీకులకి లేదో ఈ స్పాటింగ్ ప్రాబ్లం కూడా అప్పుడు వాళ్ళకి లేదు. సో ఇది మనం పెద్దవాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మనం 5th డే నుంచి యూజువల్గా ఇదివరకు పనులన్నీ చేసేసుకునే వాళ్ళం. ఇలా కొత్తవి విన్న తర్వాత ఊరికి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఒకసారి ఆలోచించి ఏది బెటర్ అనేది మనం డిసైడ్ చేసుకోవటం చాలా మంచిదన్నమాట. నాకు బాగా గుర్తుంది, మా అమ్మమ్మ వాళ్ళ టైంలో 7 రోజులు కూడా కూర్చోపెట్టేవాళ్ళని చెప్పి జస్ట్ 1-2 సార్లు విన్నాను. అది ఈ ప్రెజెంట్ జనరేషన్లో కుదరదు కాబట్టి 5 daysకి తీసుకొచ్చారు. తమిళనాడు వాళ్ళైతే 3 daysే అనమాట. 3 daysే అంటే ఓన్లీ పిల్లలు పుట్టిన వాళ్ళకేనంటండి, అది కూడా చిన్నపిల్లలకేనంట. న్యూలీ మ్యారీడ్ విమెన్ లేదా అన్మ్యారీడ్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా 5 days అయితే ఫాలో అవుతారు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఇంట్లో కలిపేసుకుంటారా అని చెప్పి. నేనైతే కొంచెం దేవుడికి సంబంధించినవి, పట్టు చీరలు, కొత్త బట్టలు, గుడికేసుకు వెళ్ళాల్సిన బట్టలు అలాంటివి తప్పించి మిగతావన్నీ మామూలుగా యూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు అందించే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. తరువాత అన్నిటి మీద కూడా పసుపు నీళ్ళు చల్లేస్తాను. ఇప్పుడు మాది చాలా చిన్న ఫ్యామిలీ, మేము ముగ్గురమే ఉంటాము. నేను విడిగా అన్నీ పక్కన పెట్టేసుకొని అస్తమానం నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది అందించండి, అది అందించండి అనటానికి నా పక్కన ఎవరు ఉండరండి. ఎందుకంటే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు, మా హస్బెండ్ తన వర్క్లో తను ఉంటారు. సో ఏదైనా సరే నేనే చేసుకోవాలి. అందుకని నేను ఎటువంటి రెస్ట్రిక్షన్స్ నేను పెట్టుకోలేదు. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు విడిగా ఉండేవారట. ఎందుకంటే వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు చాలామంది మనకి హెల్పింగ్ హ్యాండ్గా ఉంటారు, ఏదో ఒకటి అందిస్తారు, టైంకి అన్నం పెడతారు దగ్గరకు వచ్చి.
కానీ చిన్న ఫ్యామిలీస్లో అట్లా కుదరవు. ఒకవేళ మీకు అలా కలుపుకోవటం ఇష్టం లేదు అనుకోండి, మా ఫ్రెండ్ ఒకటి చెప్పిందనమాట నాకు. వాళ్ళు బ్రాహ్మిన్స్, తనైతే వాళ్ళు కూడా ముగ్గురే ఉంటారు, ఇలా చేస్తుందన్నమాట. తనకి పీరియడ్స్ వస్తున్నాయి అన్న 2-3 డేస్ ముందే కొంచెం వస్తువులన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటుంది. ఆ 4 రోజులకి సరిపడానే తను తీసి పక్కన పెట్టుకుంటుందంట. ప్రతి నెల ఇలా చేస్తుంది కాబట్టి ఎంత కావాలి ఏంటి అనేది తనకి బాగా తెలుస్తుంది. సో క్లోత్స్ కూడా తను తీసి పక్కన పెట్టుకుంటుంది. కింద పడుకోవటము, సెపరేట్గా వాష్ చేసుకోవటం, ఇంక ఇవన్నీ కూడా మనం విడిగా ఉన్నప్పుడు ఎలా చేస్తామో ఇంక అట్లాగే చేసుకుంటే తను. మా ఇంట్లో చాలా దేవుడి బొమ్మలు ఉండటం వలన నాకు ఈ క్వశ్చన్స్ తరచూ వస్తూ ఉంటాయన్నమాట కామెంట్ సెక్షన్లో. అందుకనే ఇవాళ ఇవన్నీ కూడా చెప్పాను. సో విడిగా ఉండే వాళ్ళని నేను ఏమంటలేదు, విడిగా లేని వాళ్ళని సపోర్ట్ చేయటం లేదు. మీకు ఎట్లా కావాలంటే అట్లా చక్కగా మంచి మెథడ్స్ అడాప్ట్ చేసుకొని హ్యాపీగా ఉండండి. మనం ఏదైనా సరే కంఫర్టబుల్గా చేసుకోవాలి. ఒకళ్ళ కోసం మాత్రం ఎప్పుడూ చేయకూడదు ఏది కూడా. ప్రెజెంట్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కొంచెం గ్రూప్లో ఉన్నప్పుడు టెంపుల్కి రాలేను లేదా ప్రసాదం తినలేను, ఇవన్నీ కూడా మొహమాట పడుతూ ఉంటారు చెప్పడానికి. సో మనము యాజ్ ఎ మదర్ ఇంట్లో చెప్పేసేయాలన్నమాట పిల్లలకి. ఇప్పుడు అబ్బాయిలకి ఎట్లా అయితే మనం జాగ్రత్తగా ఉండు ఆడపిల్లలతో అని చెప్తామో, అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా మనం చెప్పాలి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళు రమ్మంటే టెంపుల్కి వెళ్ళొద్దు, లేదా కొంచెం ఇట్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నీ ముట్టుకోవద్దు, ఇట్లాంటివన్నీ చిన్నవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి నేను స్ట్రెస్ చేసింది. చాలామందికి ఈ రోజుల్లో ఈ డేట్ అప్పుడు అవి ముట్టుకోవద్దు, ఈ ముట్టుకోవద్దు, ఇది పెద్ద ఇదైపోయిందనమాట. సో వాళ్ళ ఇంట్లో ఎలా టచ్ చేసినా పర్లేదు కానీ వేరే వాళ్ళు రాకూడదు, ముట్టుకోకూడదు అనే ఇదిలో ఉంటారు. సో అందుకని బెటర్ మనమే దూరంగా ఉంటే అసలు ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకొకటి కూడా విన్నాను, దేవుడి ప్రసాదం తినేయచ్చు పీరియడ్స్ టైంలో అని అంటారు. కానీ అది అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే దేవుడికి మనము నివేదన చేస్తాము. నివేదనలో కూడా గుళ్ళల్లో ఏవో మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటారు. సో ఎందుకు వచ్చిన ప్రాబ్లము, వాటన్నిటికీ దూరంగా ఉంటే చాలా మంచిది. ఇంకొకటి కూడా అండి, చెట్లను ముట్టుకోవద్దు, మొక్కల దగ్గర తాగద్దు, ఇవన్నీ చెప్తా ఉంటారు. చిన్న అపార్ట్మెంట్స్లో ఎక్కడ నడుస్తామండి, ఇంకా వెళ్ళాల్సి వస్తుంది బాల్కనీలోకి. ఇలా కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తుంది ఇంట్లో. మెయిడ్ కూడా రాలేదనుకోండి, చెట్లు ఎండిపోతున్నాయి, బాగా సమ్మర్, ఏం చేస్తాం ఇంకా. నేనైతే ఏం చేస్తానో చెప్పనా, దేవుడా నన్ను క్షమించు అని వాటికి అవసరమైతే వాటర్ పోస్తాను. ఒక తులసి కోటను మినహాయించి మిగతా వాటికి మామూలుగానే నేను రెగ్యులర్గా వాటర్ పోయటము, వాటికి అవసరమైనవి చేస్తూ ఉంటాను. తులసి కోటకి పక్కన ఎవరన్నా ఒక పాపను పిలిచో లేదా మన ఇంట్లో మెయిడ్ వస్తుంది, వాళ్ళతో అయినా పోపించండి. మెయిడ్ని ఎప్పుడు కూడా అంటరానోళ్ళలాగా చూడొద్దు అసలు. మనము ఇన్ని అనుమానాలు, డౌట్స్ ఇన్ని పెట్టుకుంటాం కదా. మొన్న 2 రోజులు వరదలకి బీభత్సంగా అయిపోయింది. డ్రైనేజ్ నీళ్ళు, మంచినీళ్ళు అన్నీ కలిసిపోయాయి అన్నమాట. ఈ మాట నేను చెప్పకూడదు అసలు నిజంగా ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అప్పుడు అసలు నువ్వు నేను పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, పేదవాళ్ళ, గొప్పవాళ్ళ ఎవరు చూసారండి? ఎక్కడ హెల్ప్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయారనమాట జనాలు. సో కొన్ని సిచ్యువేషన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని డైలీ లైఫ్ని లీడ్ చేయాలి. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఎప్పుడో జరిగే డిజాస్టర్ గురించి రోజు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఉంటామా అని. నేను స్ట్రెస్ చేసేది అంటరాంతనం గురించి, మన రోజు పెట్టుకునే లేనిపోని డౌట్స్ గురించి అండి. అంటే అనవసరంగా భయపడతాం చూసారా, ఆ పాయింట్ మీద నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా ఎక్కువైపోయింది. మన పెద్దవాళ్ళని మర్చిపోతున్నాము, మన ఇంట్లో ఎలా పద్ధతులు ఫాలో అయ్యామో అవన్నీ కూడా మర్చిపోయి ఎవరో ఏదో చెప్పారని చెప్పి వింటూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా నేను ఇవాళ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అని అయితే నేను చెప్పట్లేదండి. నాకు బోల్డ్ అన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను వ్లాగింగ్ చేస్తున్నాను, ఇవన్నీ చూపిస్తున్నాను కాబట్టి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది. సో అందుకనే నేను ఫాలో అయ్యే మాత్రం చెప్పాను. పూజల గురించి, ఇలాంటి పద్ధతుల గురించి మీరు మీ పెద్దవాళ్ళని కనుక్కొని, అమ్మవాళ్ళు లేదా అత్తగారు వాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు ఎలా చేశారో అలా చేసుకుంటే మన అంతకన్నా పీస్ఫుల్ ప్రొసీజర్స్ ఇంకోటి ఉండవు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా మనందరివి కూడా వేరు ఆచారాలు ఉంటాయి. ఒక చోటు ఉన్నది ఇంకొక చోట ఉండకపోవచ్చు. సో నేను చేసేది మీకు ఎవరికి నచ్చకపోవచ్చు.
అట్లాగే కొన్ని నాకు నచ్చవన్నమాట. అంటే లేని పద్ధతులు, లేనివన్నీ కొత్తగా తెచ్చుకొని, ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఒక 2 రోజులు ఫాలో అవుతాము. మూడో రోజు కష్టమంటే వదిలేస్తున్నాము. అది కరెక్ట్ కాదు కదా! మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతూ, ఏదన్నా కొత్త పద్ధతి తెలిసి నాకిది అడాప్ట్ చేసుకుంటే బావుంటుంది అని చెప్పి అది అడాప్ట్ చేసుకోండి. ఒక నెల, 2 నెలలు చేయండి. నచ్చితే కంటిన్యూ చేసుకోండి. లేదు అంటే గనక అక్కడితో వదిలేసేయండి. దాని గురించి మాత్రము మేము అలా చేసాము, మాకు నచ్చలేదు, మాకు కలిసి రాలేదు, ఈ కమెంట్స్ అన్నీ కూడా మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి సెట్ అయినాయి, మనకు సెట్ కాలేదు. సో అలా అనుకొని అక్కడితో వదిలేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక కామన్ డౌట్ ఉంటుంది మనకి, పీరియడ్స్లో ఉన్నప్పుడు స్తోత్రాలు, మంత్రాలు, ప్రవచనాలు వినచ్చా అని. సో నేనైతే స్తోత్రాలు అట్లాంటివి మంత్రాలు వినను, కానీ ప్రవచనాలు వింటాను, పాటలు వింటాను. మామూలుగా మనకి ఇవి వద్దన్నా సరే మనం వినకపోయినా ఎవరో ఒకళ్ళు పెడతారు, అవి ఖచ్చితంగా మనకు వినిపిస్తాయి. నామస్మరణ చేసుకోవచ్చు, నామస్మరణలో తప్పు లేదు అని చెప్తారనమాట. వీటితో పాటు జనరల్గా ఒక విషయం చెప్తాను. మనము పూజకి చాలా సామాన్లు తెచ్చుకుంటూ ఉంటాము. రకరకాల ప్లేసెస్కి వెళ్ళి పువ్వులు ఒక చోట, సూపర్ మార్కెట్లోనేమో ఈ అగరబత్తీలని, కర్పూరము ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాము. తర్వాత ప్రసాదం పెట్టడానికి ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు తాకినవే మనం ఇంటికి తెచ్చుకుంటున్నాం కదా. అవన్నీ కూడా దేవుడికి పెట్టే ముందు ఒకసారి శుద్ధి చేయాలి. శుద్ధి చేయడము అని అంటే మనము పుండరీకాక్ష అని చెప్పి నీళ్లు చల్లాలన్నమాట పూజా వస్తువులన్నిటి మీద. ఇది ఆల్రెడీ నేను కార్తీక మాసం పూజా విధానంలో స్టార్టింగ్లో చూపించాను. సో అది ఫాలో అయిన వాళ్ళకి ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పీరియడ్స్ అనేది చాలా న్యాచురల్, అది దేవుడిచ్చిందే కాబట్టి మనం ఏమీ చేయలేము. మన వంతు మనం శుభ్రంగా ఉండి కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఎటువంటి దోషాలు రాకుండా ఉంటాయి. 100% కూడా ఎవరు ఫాలో అవ్వలేరండి. బయట నుండి ఎన్నో తెచ్చుకుంటూ ఉంటాము. సో వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకుంటా కూర్చుంటే మన లైఫ్ టైం అంతా దానికే సరిపోతుంది. సో టెన్షన్ లేకుండా పీరియడ్స్ టైంలో చిన్నవి అమ్మ వాళ్ళు చెప్పే ఫాలో అవుతూ ప్రశాంతంగా ఆ 5 days రెస్ట్ తీసుకోండి హాయిగా. ఫస్ట్ 3 days చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కొంతమందికి పొట్టలో నొప్పి ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి. సో చక్కగా రెస్ట్ తీసుకుంటే 4th day 5th day ఇంక మనకి బాగా క్లీనింగ్ పనులు ఉంటాయి అన్నమాట. 40 రోజులు లలితా సహస్రనామ పారాయణంలో 8వ రోజు కంప్లీట్ చేసుకున్నాను. సో ఇంకా ఇవాళ నుండి నార్మల్గా పూజ చేసుకోవటమే. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.